బీసీలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ. సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపించారని విమర్శించారు ఆ పార్టీ నేతలు. ఆలయాలపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో బీసీ కులాలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సర్కార్ జనాభాను తగ్గించి చూపించారని విమర్శించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5% ఉంటే రేవంత్ చేయించిన సర్వేలో 5.5% తక్కువ వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా నేతల ఆత్మీయ భేటీలో పాల్గొన్నారు కేటీఆర్. బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 5.5% జనాభాను తగ్గించి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 51.5% వస్తే ఈరోజు 46%కి తగ్గించి 5.5% జనాభా బీసీలు ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేశాకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు హరీష్. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ₹1 కేటాయించలేదన్నారు మాజీ మంత్రి. ఆలయాలపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని ఇంతవరకు ఎందుకు కంప్లీట్ చేయలేదని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. కాంగ్రెస్ పాలనలో గిరిజన కార్పొరేషన్ కు నిధులు రిలీజ్ చేయడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. గిరిజనులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెప్పారని విమర్శించారు సత్యవతి రాథోడ్. ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్లే ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. అందులో అమాయకమైన గిరిజనులకు అనేక హామీలు ఇచ్చింది. జీవోలు మాత్రమే ఇచ్చారు, కానీ కార్పొరేషన్ల నిధులు ఇవ్వలేదు. గిరిజన బిడ్డలు 2023-24 బడ్జెట్ ప్రకారం ఆ రోజు 100 మందిని మేము సెలెక్ట్ చేసి విదేశాలకు పంపిస్తే ఒక దఫా మాత్రమే స్కాలర్షిప్ రిలీజ్ చేసి రెండో దఫా ఇవ్వలేదు. మహిళలకిచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రేవంత్ సర్కార్ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాగృతి ఉమెన్ వింగ్ కార్యకర్తలతో భేటీ అయిన కవిత మహిళలకు నెలకు ₹2,500 చొప్పున సాయం అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా స్పందించడం లేదన్నారు. తులం బంగారం, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.